రాష్ట్రంలోనే ఏం పీకలేదు, కేంద్రంలోకి వెళ్ళి ఏం పీకుదామనేటువంటి స్టేట్మెంట్. ఇట్స్ హార్ష్ కామెంట్ డైరెక్ట్‌గా బీఆర్ఎస్ మీద. ఒక రకంగా కేసీఆర్ మీద చేసినటువంటి కామెంట్ కింద చర్చ జరుగుతా ఉంది. ఆల్రెడీ కవిత మాట్లాడిన తర్వాత. ఈ కామెంట్ ఇంత హార్ష్‌గా చేయడానికి కారణం ఏంది? మీరు కవిత వెనకాలే ఉంటారు. ఆమె ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమకారులు ఏ ఆకాంక్షల కోసమైతే ఈ రాష్ట్రాన్ని తెచ్చిరో దాన్ని మనం సాకారం చేసుకోకుండా మొదటి 5 ఏళ్ల తర్వాత ఇమ్మీడియట్‌గా పోయి మనం పక్క రాష్ట్రాల మీద పడితే అంటే ఇక్కడ మన 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 ఇల్లును కదా ముందు సరిదిద్దుకోవాలా. ఈ నేలకు జరిగిన అన్యాయం ఒకరోజు 2 రోజులది కాదు. దాదాపు శతాబ్దాల తరబడి ఈ నేల పరాయి పాలన లోపల మొత్తం చితికిపోయినటువంటి నేల. ఈ రోజు కూడా అనేక ప్రాంతాల లోపల ఇంకా అక్కడికి ప్రభుత్వం కానీ ప్రభుత్వ సేవలు కానీ అందనటువంటి పరిస్థితి. మేము పోతా ఉంటే అనేక మారుమూల ప్రాంతాల లోపల ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దీని మీద మాట్లాడకుండా ఎట్లా ఉంటాం? కాబట్టి ఇక్కడ జరగాల్సింది పునర్నిర్మాణం జరగకుండా మనం ఇతర రాష్ట్రాలకు పోయి చేయాల్సింది ఏమున్నది అన్నది కవిత గారే కాదు మొత్తం తెలంగాణ సమాజం భావించింది. నాకు తెలిసి మీడియాలో కూడా మీరు అందరూ చర్చించుంటారు. ఎందుకంటే తెలంగాణ పేరు మార్చడం అన్నది ఈ రోజు కూడా నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా చాలామందికి నచ్చని మాట అది, నచ్చని విషయం అది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ వాదంతో ఉన్న వాళ్ళు ఎవరు కాదు, ఈ ప్రాంత విద్యావంతులు ఎవరు కూడా దానికి సుముఖంగా లేరు.